జై భీమ్. అన్నలందరూ మాట్లాడిన మాటల ప్రకారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటే బాగుంటుంది. ఒక్క కేవీపీఎస్ ఈరోజు మీటింగ్ పెట్టడం కాకుండా వందలాది సంఘాలు దీనిలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 21 తారీఖు నాడు సంఘటన జరిగితే 23 తారీఖు నాడు దాడి జరిగితే 15 రోజుల పాటు మనం ఎక్కడ పోయినాము అనే దానికి సమాధానం కూడా మనం చెప్పాల్సిన బాధ్యతలో ఉంటాం. కాబట్టి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏవైనా కూడా స్పందించడంలో ఆలస్యం అవుతున్నాయేమో అనే బాధ కూడా కనబడింది. మేము 28 తారీఖు నాడే స్కూల్కి వెళ్ళాము. సార్ని ఫోన్ చేస్తే కలవలేకపోయాడు. అక్కడ వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుని దగ్గర వాయిస్ తీసుకోవడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. తప్పకుండా రాములు సార్కి న్యాయం చేయాలని ఎన్ఐన్ మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ దాడులో సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఇంతకుముందు బైర్ నరేష్ విషయంలో కానీ, తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన విషయంలో కానీ, ఇప్పుడు కానీ గత 3 సంవత్సరాలుగా మాలలు వేసుకున్నప్పుడు జనాలు పూర్తిగా ఒక దగ్గర ఉంటున్నారు. మూకుమ్మడిగా రండిరా అంటే వచ్చి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది వినాయక చవితి 9 రోజులు కానివ్వండి, నవమి విజయదశమికి ముందు నవమి అప్పుడు దసరా పండగకి ముందు 9 రోజులు కానివ్వండి, లేదంటే హనుమాన మాలలప్పుడు కానివ్వండి, అయ్యప్ప మాలలప్పుడు కానివ్వండి, మతం పేరు చెప్పి దేవుని పేరు చెప్పగానే ఇక ఏమీ ఆలోచించకుండా చలో అని చెప్పేసి వచ్చి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఈరోజు ఎవరైతే అంబేద్కర్ భావజాలని కానీ, పెరియార్ ఐడియాలజీని కానీ, కనీసం పూలే సావిత్రిబాయిల గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఎవరున్నారని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకొని మరీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దాడికి పాల్పడుతూ ఈ దాడులు జరుగుతాయి, మీరు పాఠశాలల్లో రాజ్యాంగం గురించి మాట్లాడినా, అంబేద్కర్ గురించి మాట్లాడినా మీ వంతు వస్తుంది అనే ఒక భయాన్ని ఈరోజు ఉపాధ్యాయులలో చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే విద్యా వ్యవస్థని నాశనం చేస్తే రేపటి రోజున ఈ మెదడు తక్కువ ఎరువులు తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయనే విషయం వాళ్ళకి తెలుసు. అప్పుడు మనం ఆవు పెండ తినమన్నా తింటారు, ఆవు ఉచ్చదాగమన్న తాగుతారు. కానీ వీళ్ళు శాస్త్రీయ ఆలోచన విధానం వైపు పోయేదంటే మాత్రం తప్పకుండా వీళ్ళు ఆవు పేడ తినమంటే తినరు. లేదంటే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది స్వామీజీలు, వాడు దాదాపు 13 సంవత్సరాల నుండి స్నానం చేయాలంటే వానికి ఈరోజు మొక్కుతా ఉన్నారు. ఒక ఆమె బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటే ఆమె మొక్కుతా ఉన్నారు. ఇంకొక ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చింది, నేను ఎవరు చనిపోతారో ముందే చెప్తా అంటే ఆమెకి ఈరోజు పూజలు చేస్తూ ఉన్నారు. సో అంటే వీళ్ళని నమ్మాలి అని అంటే ఈ మూఢనమ్మకాలను నమ్మాలి అని అనుకుంటే శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ప్రజా సంఘాలు కానీ, నాయకులు కానీ ఎవరిని కూడా మనం వదిలిపెట్టదనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనది ఈ సంఘం ఏదైనా కానివ్వండి, తప్పకుండా మన ఐక్యంగా ఉండి దానికి ప్రతిదాడి కాకపోయినా కూడా కనీసం వాళ్ళకు మేము నిలబడతాము అండగా అని చెప్పేసి ఒక గొంతుకగా నిలబడ్డందుకు కేవీపీఎస్కి అలాగే స్కైలాబ్ అన్నకి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా ఎక్కడికైనా ఏ సంఘటన జరిగినా కూడా కనీసం ఒక ఫోన్ కాల్తో అందరం కలిసి వెళ్ళే విధంగా తయారు కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.